నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. తుమ్మలకుంట గ్రామస్తులు చిల్లమత్తూరు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. తమ గ్రామంలో త్రాగునీరు, విద్యుత్ దీపాల సమస్య ఉందని పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా ఉన్నారని ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమణమూర్తి మాట్లాడుతూ చిల్లమత్తూరు పంచాయతీలో నిధులు 1.26 కోట్లుగా చేశారు. సెప్టెంబర్లో 6 లక్షలు డ్రా చేశారు. ఎందుకు ఖర్చు చేశారో కూడా తెలియదు. ఏం జరిగినా నన్నే అడుగుతీరుతారని వాళ్ళని ఎందుకు అడగరు? ఒక నిధులు లేవు, సమస్యలు ఎలా పరిష్కరించాలి? చిల్లమత్తూరు ఎంపీడీఓ రమణమూర్తి అన్నారు. చెప్పులతో కొట్టుకోండి మరి పోయి పంచాయతీ సొమ్మంతా తినే వదలు రాకూడకనే వాడికి ఎవరెవరు పేరు చెప్తారో వాళ్ళందరినీ తీసుకురండి రోడ్లకి. ఇప్పుడు సమస్య వచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ఈ నుంచి ఆడికి ఏదో కసులు ఉంటుందంటే 100 రూపాయలు వేయలేదు జనాన్ని. ఆడి ఏం పైసా లేదు. ఆయన కూడా ఏం చేస్తాను ఇప్పుడు అమౌంట్ ప్రాబ్లము తీసుకోండి కదా సార్. అసలు తప్పు ఏం చెప్తాడు? నా మంట కాకుండా పెద్ద కాకుండా రామేశ్వరం కొత్తలో ఇట్లేనే దాన్ని మిమ్మల్ని ఇప్పించమన్నమాట. ఊళ్ళో నాయకులు ఉన్నారు కదా, మంచిగా అబద్ధం మీ ఎదురు నేను కదా కొత్తలో ఇట్లేండి అంటే నేనేమంటే లెక్క వేపిస్తాను అంటే దానికి ఎంత అవుతుంది? దానికి 6,000 అయినా అనింది సార్. అసలు పని మంచిగా 1,000 రూపాయలు దాని మిమ్మల్ని నేనే వస్తా జోలి పట్టుకోలే ఊరి కోసం. ఏంది ఎండిపోయింది ఎనుగొడ్డు పిండితే రక్తం వస్తుంది అంతే. ఆ బాబు కూడా సెలవు పెట్టిపోయిందంటే మీ పంచాయతీ కూడా దిక్కు దిగనమాట. మిమ్మల్ని అడగరు, నన్ను అడిగేదే. మీరు మిమ్మల్ని అడగరు, నన్ను వచ్చి అడుగుతారు ఏమైనా సెక్రటరీ ఎందుకు లేదు అని. దానికోసం పెట్టింది అంతే.